సన్న బియ్యం ధరలు చుక్కలు దాటుతూ ఉన్నాయి. అలాగని లావు బియ్యం చౌకగా వస్తున్న దాఖలాలు కూడా లేవు. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంది. ఆ బియ్యం సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం అయ్యే వ్యయం మనం చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఒక కేజీకి 43 రూపాయల 50 పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాయి ప్రతి నెల. అయితే ఆ బియ్యం ఇవ్వగానే వెంటనే ఎవరైతే తీసుకొచ్చాడో వారికి 10 రూపాయలకు అమ్మేస్తూ ఉన్నారు వినియోగదారులు. ఎందుకంటే దొడ్డు బియ్యం తినడం లేదు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అసలు తినడం లేదు. ఆ దొడ్డు బియ్యాన్ని ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ప్రజలు కలగద్దుకొని తింటూ ఉన్నారు. ఇక సన్న బియ్యం ధరలు పరుగులు మొదలుపెట్టాయి. రాబోయే కొద్ది రోజుల్లో కేజీ 70 రూపాయలు దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మార్కెట్లో గరిష్టంగా 62 రూపాయలు సన్న బియ్యం నడుస్తూ ఉంది. ఇక కొత్తగా వచ్చిన రైస్ని పాలిష్లు చేసి అటు సన్నాలు లావులు కాకుండా మీడియంగా ఉండే బియ్యం కూడా కేజీ 52 రూపాయలు నడుస్తూ ఉన్నాయి. అయితే క్వింటా బియ్యం 6,200 రూపాయలు నడుస్తూ ఉంటే మరి సన్న ధాన్యం మాత్రం క్వింటా 900 రూపాయలు దాటం లేదు. అంటే ధాన్యం కేజీ 9 రూపాయలు కొని బియ్యం 60 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. 100 కేజీల ధాన్యాన్ని కనుక మరాడిస్తే 74 కేజీలు వస్తాయి. అందులో 10 కేజీలు నూకలు, తౌడు ఉంటాయి. వాటికి కూడా మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. నికార్సైన బియ్యం 64 కేజీలు వస్తాయి. అంటే ఒక క్వింటా ధాన్యానికి వ్యాపారస్తులు చేసే ప్రైస్ మనం చూస్తే 4,000 రూపాయల దాకా ఉంటుంది. కానీ మార్కెట్లో 6,000 రూపాయలు అమ్ముతా ఉన్నారు. సన్నధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి పంట రాగానే తక్కువ ధరకే కొట్టేసి, రైతులకు మరి అప్పులు ఉంటాయి, పెట్టుబడులు పెట్టుంటాడు, కూలీలకు ఇవ్వాలి, ముఖ్యంగా హార్వెస్ట్ చేసిన మిషన్ వాడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అమ్ముకోకపోతే నడవదు. ముఖ్యంగా కౌలు రైతులే కదా వ్యవసాయం చేస్తూ ఉంది. 10 ఎకరాలు 15 ఎకరాలు సాగు చేస్తే వరి సాగు 6 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇక హార్వెస్ట్ చేసినందుకే 10 ఎకరాలు వేసినప్పుడు 60,000 ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అలాంటి సమయంలో నిల్వ చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉండవు, గోడౌన్లు ఉండవు. రైతులకి 400-500 గోతాలు అవుతాయి. ఏడాస్తాడు. ఒకవేళ నిల్వ చేస్తే దానికి కనీసం 6 నెలలు నిల్వ చేయాలి. అందువల్ల రైతుల దగ్గర పంట రాగానే తక్కువ ధరకే ఆ ధాన్యం మొత్తం ఎత్తేయడం. రైస్ మిల్లర్ల దగ్గర పెద్ద ఎత్తున గోడౌన్స్ ఉంటాయి కాబట్టి రాబోయే సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన ధాన్యం మొత్తం స్టోర్ చేసుకుంటా ఉన్నారు. ఇక ఒక్క బియ్యం వ్యాపారంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లో రైతుల దగ్గర నుంచి ఏటా 12,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. తెలంగాణలో అయితే ఈ మొత్తం 9,000 కోట్ల రూపాయలుగా ఉంది. సన్నధాన్యం క్వింటాకి సహజంగా 75 కేజీల గోతాలు కొంటూ ఉంటారు. 75 కేజీల బస్తా 1,500, 1,550, 1,600 మ్యాక్సిమం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒక 6 నెలలు గోడౌన్లో పెట్టారనుకున్నా కూడా ఒక 4 కేజీలు బరువు తగ్గిద్ది, వెయిట్ లాస్. అందుకంటే ఎక్కువ నష్టం ఉండదు. కానీ వ్యాపారస్తులు చేసే వ్యాపారం ఒక 3,000 కోట్ల రూపాయలు పెట్టి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశాడు అంటే వాడు 9,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తా ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడి పెట్టి కరెక్ట్గా కోసేయడానికి వర్షాలు వచ్చి వాటిని తడవకుండా జాగ్రత్త చేసుకోవడానికి ₹1,00,000 ఖర్చు పెట్టి టార్పాలిన్లు కొనుగోలు చేసి నానా పాటలు పడి వరి సాగు చేస్తే రైతుకి ఒక ఎకరాకి కనీసం 5,000 రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూములు ఉన్న రైతులంతా పిల్లల్ని చదివించుకొని వారందరినీ ఉద్యోగాలకు పంపించేశారు. భూములు లేని అంతకుముందు గతంలో కూలీలుగా పనిచేసే వాళ్ళంతా కౌలు రైతులుగా మారారు. బలైపోతా ఉంది ఎవరు? కౌలు రైతులు. వ్యవసాయం చేస్తున్న చిన్న సన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే దానికి అదనంగా మరో 6 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పెట్టుబడి వరి సాగు కూడా విపరీతంగా పెరిగిపోయింది. రైతులకైతే గిట్టుబాటు కావడం లేదు. బియ్యం ధరలు ఎందుకు ఎగబాగుతా ఉన్నాయి, ధాన్యం ధరలు ఎందుకు నేల చూపులు చూస్తూ ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి రైతు సంక్షేమం కోరుకునే ప్రతి వారు కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ధాన్యం ధరలు మరింత పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుందాం.
మద్దతు ధర ప్రకటిస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న దారుణమైన అరాచకాలు ఏంటి అనేది మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.